హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ప్రభు కృపలో వర్ధిల్లాలని అనుదినం అనుక్షణం మీ కొరకు ప్రార్థన చేస్తానున్నాం. అనేక మంది ఈ వాక్యాలు విని మాకు ప్రార్థనా సహకారం అందిస్తున్నారు. అలాగే అనేక మంది ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరతలు కూడా మీరు మాకు తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. అనేక మంది సాక్ష్యం కూడా ఇస్తున్నారు. మీరు ప్రార్థన చేశాక మాకు స్వస్థతలు వచ్చాయన్న, గర్భఫలాలు వచ్చాయి, అలాగే క్యాన్సర్ కూడా కొంచెము తగ్గిందన్న రిపోర్ట్స్ గురించి అని కొంతమంది ఫోన్ చేశారు. అందుని బట్టి ఎంతగానో దేవునికి స్తుతిస్తుంటున్నాం. కాబట్టి ఈ వాక్యం వినక ముందుగా మనం చిన్న ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ పాదాసనికి చేరి నేను స్తుతిస్తుంటుండగా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడుతున్నామని, నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని తండ్రి, అనేక మందికి దీవెనకరమైన వర్తమానం మీరు అందించమని, బలమైన అభిషేకం మా పైన కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా! చాలాసార్లు మనము మేలులను మర్చిపోయే వారిగా ఉంటాం. ఒకవేళ ఎవరైనా నీకు మనిషి సహాయం చేస్తే థ్యాంక్ యూ అని చెప్తావు. థ్యాంక్స్ గివింగ్ ఉండడం చాలా మంచి అలవాటు. నీకు ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పే అలవాటు ఉందా? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం అలవాటు ఉందా? అడగగానే దేవునికి చాలా ఇచ్చాడు కదా, దేవునికి ఎప్పుడన్నా థ్యాంక్ యూ చెప్పేవా? థ్యాంక్స్ గివింగ్ చెప్పేవా? ఒకసారి 2 దూతలు భూమి మీదకి వచ్చాయంట. 2 గంపలు తీసుకొని పరలోకం నుంచి భూలోకానికి వచ్చాయి. ఒక గంప పేరేమో ప్రార్థన, ఇంకో గంప పేరేమో స్తుతి, అంటే థ్యాంక్స్ గివింగ్. ఈ 2 దూతలు కూడా ప్రతి ఇంటికి వెళ్తా వస్తున్నాయంట. ప్రతి ఇంటికి వెళ్తూ వస్తున్నప్పుడు సాయంత్రం అయ్యేసరికి 2 దూతలు కూడా తన పనిని ముగించుకొని పరలోకానికి వెళ్తున్నాయంట. పరలోకం వెళ్ళాక దేవుడు చూశాడంట, ఏ గంప ఎక్కువ నిండింది, ఏ గంపలో తక్కువ ఉన్నాయని చూసినప్పుడు దేవుడు అనుకున్నాడంట, థ్యాంక్స్ గివింగ్ అనే గంపలో ఎక్కువ పేపర్స్ ఉంటాయేమో, గంప నిండిపోయి ఉంటుందేమో అనుకున్నాడు. కానీ దేవుడు చూసేసరికి ఆశ్చర్యకరంగా ప్రార్థన అనే గంప నిండిపోయి ఉందంట. నిండిపోయి పొంగిపోతుందంట. థ్యాంక్స్ అనే గంపలో 1-2 పేపర్ల కంటే ఎక్కువ లేవంట. అప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడంట. ఎందుకంటే అందరు అడిగేవారు కానీ థ్యాంక్స్ చెప్పేవాడు ఒక్కడు కూడా లేడని. చాలాసార్లు మనం అడిగి పొందుకున్నాక దేవుని మర్చిపోయే వారంగా ఉంటాం. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా మనం ఉండం. ఏదైనా అవసరమైనప్పుడు దేవునికి మొక్కుబడి చేసుకుంటాము. ఆ అవసరత తీరాక, ఆ అక్కర తీరిపోయాక చేసిన మొక్కుబడిని మర్చిపోతాం. ఈ వాక్యం వింటుండగానే మీరు ఎవరైనా చేసిన మొక్కుబడి మర్చిపోయారా? దేవునికి ఇవ్వాలి అనుకున్న కానుక ఇవ్వకుండా మీరు వెనకడుగు వేశారా? దేవుడు నాకు అది చేస్తే నీకు ఇది ఇస్తాను దేవా అని ఎవరైనా మీరు తీర్మానం చేశారా? దయచేసి నిర్లక్ష్యం చేయదు. భక్తుడైన కీర్తనకారుడు అంటాడు, మొక్కుబడి చేసి చెల్లించకపోతే చాలా శాపమని. దానికి బదులు మీరు మొక్కుబడి చెల్లించకపోవటే మేలు, మొక్కుబడి అనుకోకపోవడమే మేలు అని భక్తుడు అంటాడు అనమాట. కాబట్టి ఏదన్నా మీరు అనుకున్నప్పుడు, దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు అది ఇవ్వండి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా స్పాన్సర్ చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి చాలాసార్లు చేసిన మేలు మనం మర్చిపోయే వారం ఉంటాం. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాం. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము, మోకరిస్తాము, ప్రభు సన్నిధిలో మొర్ర పెడతాము, కన్నీరు కారుస్తాము. దేవుడు ఆ మొరను విని ఆ కన్నీరును తుడిచి నీకు అడిగిందల్లా ఇస్తుంటాడు. కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పలేం. నీ చుట్టుపక్కల ఉన్న మనిషికి నీకు ఏదైనా 10 రూపాయలు సాయం చేస్తున్నా థ్యాంక్ యూ అని మాట చెప్తావు కదా. నీకు సర్వం ఇస్తున్నా దేవునికి థ్యాంక్ యూ ఎందుకు చెప్పలేకున్నావు? దేవునికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? వందనాలు వేసాయా అని చెప్పావా? కృతజ్ఞతలు చెల్లించావా? స్తుతులు చెల్లించావా? ఏ విషయంలో సరే మనం దేవునికి స్తుతులు చెల్లించవచ్చు తెలుసా? ప్రతి విషయంలో కూడా మనం దేవునికి స్తుతులు చెల్లించవచ్చు. నువ్వు వేసుకున్న బట్టలను బట్టి, నువ్వు తింటున్న తిండిని బట్టి, నువ్వు పీలుస్తున్న గాలిని బట్టి, నువ్వు నిలుచున్న నేలను బట్టి, నువ్వు త్రాగుతున్న నీళ్ళను బట్టి, దేని విషయమైనా సరే నువ్వు దేవునికి స్తుతులు చెల్లించవచ్చు. కానీ చాలాసార్లు మనం దేవునికి స్తుతులు చెల్లించే వారంగా మనం ఉండం, థ్యాంక్స్ చెప్పే వారంగా ఉండం. బైబిల్లో మీరు బాగా గమనిస్తే ఒక కృతజ్ఞత చెల్లించిన కుష్టి వ్యాధి గల వాడు ఒకడున్నాడు. యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారిని దూరాన నిలిచి, యేసు దయచేసి మా ఎడల కనికరించమన్నప్పుడు, యేసు ప్రభు వారి ఎడల కనికరించినప్పుడు, మీరు వెళ్ళి మీ యాజకునికి కనపరుచుకోండి అని చెప్పినప్పుడు, దారి మధ్యలో వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు కూడా బాగా అయిపోతారు. 10 మంది కుష్ఠరోగులు బాగా అయిపోయి ఒకరినొకరు చూసుకుంటే చాలా బాగుంది, మాకు స్వస్థత కలిగింది, దేవునికి స్తోత్రం, హ్యాపీగా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో ఆ 10 మందిలో ఒక్కడు మాత్రం తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడంట. అప్పుడు యేసయ్య అన్న మాట తెలుసా? 10 మంది వచ్చారు కదా, మిగిలిన 9 మంది ఎక్కరా అంటే? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, 9 మంది దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయారు. 9 మంది దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా వెళ్ళాడు. కానీ ఒక్కడు మాత్రమే దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడుగా ఉన్నాడు. ఈరోజు చాలామంది కూడా అంతే, 10లో ఒక్కడే దేవునికి స్తుతి చెల్లించేది వాడికి కడిగిన మేలును బట్టి. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు?
కృతజ్ఞత చెల్లించే గుంపులో ఉన్నావా? కృతజ్ఞత చెల్లించని గుంపులో ఉన్నావా? దేవుడు చేసిన మేలు గుర్తుపెట్టుకొని దేవుని స్తుతిస్తున్నావా? దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నావా? కీర్తనాకారుడు అంటాడు, ఆయన చేసిన మేలులో దేని కూడా నువ్వు మర్చిపోకూడదు. మేలులు మర్చిపోయేవాడిగా నువ్వు ఉండకూడదు. దేవుని పక్షాన ఎన్నో మేలు చేశాడు. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా వేదనతో బాధతో ఉన్నప్పుడు దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు దైవజనుడి ప్రార్థన అంగీకరించి దేవుని గర్భఫలం ఇచ్చాడు. కానీ చేసిన మేలు మర్చిపోయావు. దేవుడు ఇల్లు లేదన్నప్పుడు నీకు ఇల్లు ఇచ్చాడు ప్రార్థన చేసినప్పుడు. కానీ చేసిన మేలు మర్చిపోయి దేవునికి వందనాలు చెల్లించడం లేదు, దేవుణ్ణే పట్టించుకోవడం లేదు. చాలామంది అవసరత ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వస్తారు. 10 మంది కుష్ఠరోగులు కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు. ఇదంతా కూడా మనకి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 13 నుంచి 19 వరకు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండగా ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారు గలిలయ సమరయ ప్రాంతంలో యెరూషలేముకు వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 10 మందిని ఆయన బాగు చేశాడు. చాలామంది వాక్యం వింటడం మీలో దేవుని దగ్గరికి అవసరతల కోసం వస్తారు. ఆశాలకని, ఈ ప్రార్థనలకని, అక్కడికని ఇక్కడికని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి రోగం బాగేంత వరకు కూడా, వాళ్ళ గర్భఫలం కలిగేంత వరకు కూడా, వాళ్ళ అప్పులు తీరేంత వరకు కూడా కదా, రకరకాల సమస్యలు పోయేంత వరకు కూడా ప్రభు దగ్గరికి వస్తూనే ఉంటారు, ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు కదా. 4 వారాలని, 3 వారాలని, 10 వారాలని చర్చికి వెళ్తూ ఉంటారు. దేవుడు వారి ప్రార్థన విని అక్కడ దేవుని సన్నిధిని బట్టి దేవుడు అద్భుతం చేస్తే 9 మంది కుష్ఠరోగులు దేవునికి వందనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, కృతజ్ఞత చెల్లించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రమే దేవునికి స్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావు నీ అవసరతల కోసం, మంచిదే. దేవుని ప్రతి అవసరతను తీర్చాడు. ఫిలిప్పి 4:19 ప్రకారం క్రీస్తు యేసు మహిమలో ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తానన్నాడు. నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నాడు. అయితే దేవుడు నీ నుంచి ఆశించేది ఏంటి తెలుసా? ఒక్క చిన్న కృతజ్ఞత, ఒక చిన్న థ్యాంక్స్. నువ్వు ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇచ్చావు అనుకో, వాడి నుంచి నువ్వేం ఆశిస్తావు? థ్యాంక్స్ అని ఒక మాట ఆశించావా? థ్యాంక్స్ చెప్పకపోతే వాడేంటారు బాబు, సహాయం చేసిన కనీసం థ్యాంక్స్ కూడా చెప్పాడు అని అనుకుంటాం. ఒక మనిషికి నువ్వు సాయం చేస్తే ఆశించేది ఏంటి? ఒక చిన్న థ్యాంక్ యూ అనే ఒక మాట నేను ఎంత ధైర్యపరుస్తుంది, ఎంత సంతోషపరుస్తుంది. మరి దేవునికి నువ్వు అడిగిందల్లా ఇస్తున్నాడు కదా, నువ్వు ప్రార్థించిందల్లా నీకు జవాబు ఇస్తున్నాడు కదా, నీ అవసరతలని తీరుస్తున్నాడు కదా. అవసరం ఉన్నప్పుడేమో దేవుని దగ్గరికి వస్తాం, అవసరం తీరాకేమో దేవుణ్ణి మర్చిపోతాం. అవసరం ఉన్నప్పుడేమో ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడతాం, అవసరం తీరాక ఆయన చేసిన మేలు మర్చిపోతాం. కష్టం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వస్తావు, ఆయన దాన్ని మేలుగా మార్చి ఆశీర్వదించినప్పుడు తిరిగి దేవునికి దూరం అయిపోతాం. ఎన్నాళ్ళు ఇంకా ఎంతకాలం మీరు కృతజ్ఞతాహీనులుగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. కృతజ్ఞతాహీనులుగా ఉన్నారా? కృతజ్ఞత చెల్లించేవారు ఉన్నారా? దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. ఆయన చేసిన మేలులలో దేనిని మీరు మరవకూడదు అన్నాడు. దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు. ఆయన నీకు ఎంత మేలు చేశాడు. ఆరోగ్యం బాగాలేక మంచం మీద పడుకుంటే కదా, ప్రార్థన చేయండి బాబుగారని ప్రార్థన చేయించుకున్నావు కదా, దేవుడు బాగు చేశాడు కదా, బాగోతే నేను చర్చికి వస్తాను అని తీర్మానం చేసావు కదా. ఎక్కడ వెళ్తున్నావు? చర్చికి. రోడ్ల అమ్మడి చెట్ల అమ్మడి తిరుగుతూ ఉన్నావు. అదే దేవుడు నేను మంచం మీద పడుకోబెట్టింటే ఏంటి నీ పరిస్థితి? బాగలేనప్పుడు దేవుడు కావాలి, బాగున్నప్పుడు లోకం కావాలా? చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఆత్మీయ జీవితంలో. ప్రభు నీ ప్రతి అవసరత తీరుస్తున్నప్పుడు దేవునికి వందనాలు చెల్లించలేవా? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు దేవుని దగ్గరికి, 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. అయితే 10 మందిలో ఒక్కడు మాత్రమే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చాడు. నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా? అయ్యా వందనాలయ్యా, యేసయ్య నా పరిస్థితిని మార్చినందుకు వందనాలయ్యా, నా స్థితి మార్చినందుకు వందనాలయ్యా అని దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావా? లేదంటే ఎప్పుడు ప్రార్థించే స్థితిలోనే ఉన్నావా? చాలామంది ప్రార్థన చేస్తారు కానీ స్తుతి చెల్లించరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేవగానే చేయవలసింది ప్రార్థన కాదండి, ఉదయాన్నే లేవగానే చేయవలసింది స్తుతి. ప్రభువా, రాత్రంతా చక్కటి నిద్రను గురించి ఉదయాన్నే మరి మాకు ఒక చక్కటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, మరొక దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం దయా నీ కృప అని బట్టి దేవునికి స్తుతులు చెల్లించి నీ దినాన్ని ఆరంభించాలి. స్తుతి పరిస్థితులు మారుస్తుంది. స్తుతి నీ ప్రతి పరిస్థితిని మారుస్తుంది, అది గుర్తుపెట్టుకో. స్తుతి చెల్లించేది నేర్చుకో. యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు స్తుతి చెల్లించాడు. కోల్పోయినప్పుడు ఎవడన్నా, నష్టపోయినప్పుడు ఎవడన్నా థ్యాంక్స్ చెప్తాడా అండి? కానీ యోబు థ్యాంక్స్ చెప్పాడు. కానీ మనం మేలు పొంది కూడా థ్యాంక్స్ చెప్పలేకున్నాం యేసయ్యకి. యోబు సమస్తాన్ని కోల్పోయాడు. ఒక్క రాత్రిలోనే తనకున్న ఇంటిని, తనకున్న పశు సంపదను, తనకున్న సమస్తము, తనకున్న కుటుంబము, తనకున్న పిల్లలు సమస్తాన్ని కోల్పోయి కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునికే మహిమ కలుగును గాక అని పలికాడు యోబు. గొప్ప భక్తుడయ్యాడు. అందుకే అన్నీ కోల్పోయిన వ్యక్తి థ్యాంక్స్ చెప్తున్నాడు. అన్నీ పొందుకున్న వ్యక్తి నువ్వు థ్యాంక్స్ చెప్పలేవా? ఓ కృతజ్ఞతాహీనుడా, ఓ మేలు మర్చిపోయినవాడా, దేవునికి వందనాలు చెల్లించడానికి నోరు రావడం లేదయ్యా? ప్రార్థించడానికి అయితే గంటల తరబడి ప్రార్థన చేస్తావే, దేవునికి స్తుతి చెల్లించడానికి నోరు తెరవలేవా? ఆయన చేసిన మేలు మర్చిపోతున్నావా?
నేను ఇంకేమనాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని అడిగి పొందుకోవడమే కాదు, పొందుకున్న వాటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు ఇంకా నీకు ఇస్తాడు. నువ్వు స్తుతి చెల్లించే కొద్దీ దేవునికి ఇవ్వాలనిపిస్తుంది. నీకు ఎవరైనా థ్యాంక్స్ చెప్పారనుకో, నెక్స్ట్ సారి వచ్చి అన్న ఒక 500 ఇవ్వండి అన్న అంటే నువ్వు ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ముందు డబ్బులు ఇచ్చినా కానీ, ఒక 500 డబ్బులు ఇచ్చినా కానీ వాడు నీకు థ్యాంక్స్ చెప్పకుండా వాడేం సహాయం చేశాడు నాకు, ఏ పెద్ద సహాయం చేశాలే, అది పెద్ద సహాయమా అని వాడు నీ ముందరే నేను కించపరిచేలా మాట్లాడాడు అనుకోండి, మీరు తిరిగి సాయం చేస్తారా? మనకి చెయ్యం. మరి దేవుడు ఎలా సాయం చేస్తాడు? దేవుడు సహాయం చేయాలంటే కృతజ్ఞతలు చెప్పే అనుభవం రావాలి. దేవుని థ్యాంక్స్ చెప్పేది నేర్చుకోవాలి. దేవునికి వందనాలు చెప్పేది నేర్చుకోవాలి. ప్రతి దినం దేవుని స్తుతించాలి. దైవజనుడు అంటున్నాడు, దేవుడిచ్చిన నీళ్ళని బట్టి కూడా స్తుతి చెల్లిస్తాడంట. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతి చెల్లించాలంట. దేవుడిచ్చిన అందమును బట్టి స్తుతించాలంట. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. స్తుతులు చెల్లిస్తున్నావా? థ్యాంక్స్ చెప్పే అనుభవం ఉందా? భక్తులు చెల్లించారు బైబిల్లో. శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు దేవుని స్తుతించారు, ఆరాధించారు. కానీ నువ్వు మేలు పొందు కూడా దేవుని స్తుతించలేకున్నావే, దేవుని కృతజ్ఞత చెల్లించలేకున్నావే, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వలేకున్నావే. పరిస్థితులు బాగలేనప్పుడేమో మొక్కుబడులు చేసుకుంటావు, బాగా అయ్యాక చేసిన మొక్కుబడిని మర్చిపోతావు. ఎంత దారుణం అండి! ఎంతమంది మీరు చేసిన మొక్కుబడులు మర్చిపోయారు? దేవుడు నాకు ఇది బాగు చేస్తే చర్చికి బియ్యం ఇస్తాను, దేవుడు ఇది నాకు బాగు చేస్తే చర్చికి నేను మైక్ కొనిస్తాను, దేవుడు మాకు బాగు చేస్తే పాస్టర్ గారికి కానుక పంపిస్తాను, దేవుడు నాకు ఇది కలగజేస్తే స్పాన్సర్ చేస్తానని ఎంతమంది మీరు తీర్మానం చేశారు? ఆ తీర్మానం బట్టి దేవుడు మీకు చేశాడు కదా, మరి ఏమైపోయింది మీ తీర్మానాలు, మీ మొక్కుబడులు? చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దేవుని దగ్గర దొంగలిస్తున్నారు, జాగ్రత్త. ఆయన తిరిగి మీ ద్వారాలు తెరవాలంటే, తిరిగి ఇంకా మిమ్మల్ని రెట్టింపుగా ఆశీర్వదించాలంటే మీరు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ యేసయ్య, థ్యాంక్స్ తండ్రి అని దేవునికి వందనాలు చెప్పండి. దేవుడు ఇంకా ఉప్పొంగిన హృదయంతో ఆయన మీకు ఇంకా మేలు చేస్తాడు. స్తుతిలో ఉన్న శక్తి అది, స్తుతిలో ఉన్న పరిస్థితి అది. యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు దేవుని స్తుతిస్తూ వచ్చాడు. అదే యోబులు 42వ అధ్యాయం చివరి అధ్యాయం వచ్చేసరికి కోల్పోయిన దానికి రెట్టింపుగా ఇస్తూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? కేవలం యోబు దేవుని స్తుతిస్తూ వచ్చాడు, దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. ఏ రోజు కూడా తను పొందిన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి యోబు దేవుని నిందించలేదు. దేవుని స్తుతిస్తూనే వచ్చాడు కాబట్టి రెండంతలుగా దీవించబడ్డాడు. దేవునికి ఇంత చేస్తున్నా కానీ, ఇన్ని మేలు అనుగ్రహిస్తున్నా కానీ, నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నా కానీ దేవునికి స్తుతులు చెల్లించేవాడిగా లేవేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారు. 10 మందిలో 9 మంది బాగా వెళ్ళిపోయారు. దేవుని ప్రేమ అందరికీ సమానమే. 10 మందికి దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవుడు నువ్వు అడిగింది ఇస్తాడు తప్పకుండా. కానీ కృతజ్ఞత చెల్లించాలా చెల్లించకూడదా అనేది నీ ఉద్దేశం. 10 మంది బాగయ్యారు, కానీ 9 మంది ఇంటికి వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రమే యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం అనేది నీ హృదయ స్థితికి సంబంధించింది. అంటే చేసిన మేలు జ్ఞాపకం పెట్టుకుని తిరిగి యేసయ్య దగ్గరికి రావడం గొప్ప విషయం. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దారి గుండా వెళ్తున్నప్పుడు యేసయ్య అని మమ్మల్ని కరుణించుమని కేకలు వేస్తారంట. కేకలు వేశారు. 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారు? మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. బాగా అయిపోయారు. చాలామంది చేసేది ఇదే. నాకు చెప్పాను కదా, ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ఏదైనా అక్కరున్నప్పుడు కేకలు వేసి ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు వారు దారి గుండా వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు చూసి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేశారట. కానీ బాగా అయిపోయాక ఒక్కడన్నా కేకలు వేశాడా? మాకు బాగైంది, మమ్మల్ని యేసయ్య స్వస్థపరిచాడు అని ఒక్కడన్నా కేకలు వేశాడా? కానీ ఒక్కడు మాత్రము గొప్ప శబ్దంతో వచ్చాడంట. చూడండి ఎంత అద్భుతమైన మాట అది. 16వ వచనం, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను వాడు సమరయుడు. ఒక సమరయుడు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. బిగ్గరగా కేకలు వేయచ్చు, గొప్ప శబ్దముతో ప్రార్థన చేయడమే కాదు, గొప్ప శబ్దంతో స్తుతులు కూడా గొప్ప శబ్దంతో చేయాలి. నువ్వు సాక్షిగా నిలబడాలి. రోడ్డు మీద నిలబడి గొప్పగా అరిచారంట వాళ్ళు, గొప్ప కేకలు వేశారంట, మాకు స్వస్థత ఇవ్వండి అని. యేసయ్య స్వస్థత ఇవ్వగానే అదే గొప్ప శబ్దంతో అరిచాడు. చాలామంది ప్రార్థన చేయించుకుంటారు కానీ సాక్ష్యం చెప్పంటే ఎవడు చెప్పాడు. కానీ ఇక్కడ ఈ కృతజ్ఞత కలిగిన కుష్ఠరోగి సాక్ష్యం చెప్పాడు గొప్ప శబ్దంతో. యేసుక్రీస్తు పాదాల దగ్గర పడ్డాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎలాంటి స్థితిలో నువ్వు నేను ఉన్నావు. బాగున్నప్పుడు అన్నీ ఉంటాయి, బాగలేనప్పుడు దేవుని దగ్గరకు వస్తాం, బాగున్నప్పుడు దేవుని మర్చిపోతాం. చాలా దారుణమైన పరిస్థితి. ఈ 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది వెళ్ళిపోయారంట. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? కృతజ్ఞత చెల్లించే గుంపులో ఉన్నావా? కృతజ్ఞత చెల్లించని గుంపులో ఉన్నావా? థ్యాంక్స్ చెప్పే గుంపులో ఉన్నావా? థ్యాంక్స్ చెప్పని గుంపులో ఉన్నావా? ఆలోచించుకో. దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నావా? దయచేసి మర్చిపోవద్దు. కేవలం ప్రార్థించే వారంగా ఉండకుండా స్తుతించే వారంగా ఉందాం, దేవుని గణపరిచే వారంగా ఉందాం,
దేవునికి ఇచ్చిన వాటిని బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. స్తుతి నీ పరిస్థితులు మారుస్తుంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఆయన చేసిన మేలు దేని మర్చిపోవద్దు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు 10 మంది వచ్చారు యేసయ్య దగ్గరికి. అయితే 10 మందిలో 9 మంది వెనక్కి వెళ్ళిపోయారు, దేవుని మర్చిపోయారు, ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ ఒక్కడు మాత్రం దేవుని దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాడు, స్తుతి చెల్లించాడు. క్రీస్తు పాదాల దగ్గర కూర్చున్నాడు. వాడు సమరయుడు. సమరయుడు అంటే యూదుడు కాదు, అన్యుడు. ఒక అన్యుడు వచ్చి దేవునికి స్తుతులు చెల్లిస్తుంటున్నాడు. దేవుని ఎరగని వాడు వచ్చి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుడు చేసిన మేలును బట్టి, తాను పొందుకున్న మేలును బట్టి వచ్చి ఒక అన్యుడు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. మరి నీకేమైంది? చాలాసార్లు దేవుని నమ్ముకున్న మనమే, దేవుణ్ణి ఆరాధించే మనమే, సంఘానికి వెళ్ళే మనమే, వాక్యం ఎరిగిన మనమే దేవునికి వందనాలు చెల్లించాం, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాం. మనమే దేవుని చేసిన మేలు మర్చిపోతున్నాం చాలాసార్లు. దేవుని పేరు పెట్టుకున్న మనమే, క్రీస్తు పేరు కలిగిన మనమే, సంఘానికి వెళ్తున్న మనమే క్రీస్తుని ఆరాధించకుండా ఉన్నాం. ఎంతమంది మీలో ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తున్నారు దేవుని స్తుతించడానికి? మీ స్థానిక సంఘానికి వెళ్ళి మీరు ఆరాధిస్తున్నారా? మీరు స్థానిక సంఘానికి వెళ్ళి దేవుని మహిమపరుస్తున్నారా? నాట్ ఓన్లీ చర్చ్, మీరుంటున్న ప్రతి పరిస్థితి కూడా దేవుని మీరు ఆరాధించవచ్చు. మీరు వెళ్తున్న ప్రతి పరిస్థితిని కూడా మీరు దేవుని ఆరాధించవచ్చు. బైక్లో వెళ్తున్నప్పుడు కూడా దేవుని స్తుతించవచ్చు, వంట చేసుకునేటప్పుడు కూడా దేవుని స్తుతించవచ్చు, ఏదైనా పని చేసుకునేటప్పుడు కూడా దేవుని స్తుతించవచ్చు. స్తుతించడానికి పర్టికులర్ ప్లేస్ అంటూ ఏమీ లేదు. ఏ స్థితిలో అయినా సరే దేవుని స్తుతించవచ్చు, దేవుని ఆరాధించవచ్చు. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? స్తుతి చెల్లించే గుంపులో ఉన్నావా? మేలు మర్చిపోయే గుంపులో ఉన్నావా? ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చేసిన మేలు మర్చిపోవద్దు. చేసిన మేలు మర్చిపోతే దేవుడు నిన్ను కృతజ్ఞతాహీనుడుగా చూస్తాడు. విశ్వాసం లేని కుక్కలాగా చూస్తాడు నిన్ను. కుక్క చాలా విశ్వాసంగా ఉంటుందంట ఈ లోకంలో. ఒక 4 బిస్కెట్లు వేస్తే మధ్యాహ్నానికి మళ్ళీ అది నీ దగ్గరికి వస్తుంది విశ్వాసంతో. అలాగ ఒక వారం రోజులు దానికి బిస్కెట్లు వేసి అన్నం పెడితే అది నేను ఒక యజమానిలాగా చూస్తుంది. నీ దగ్గరికి తోక ఊపుకుంటూ వస్తుంది కుక్క. కానీ మనిషే కుక్క కంటే హీనమైపోయాడు. అవసరమైనప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు, అవసరం తీరిపోయాక ఎవడరా దేవుడు అంటాడు అనమాట. అలాంటి గుంపులో ఉన్నావా? చాలా జాగ్రత్త. దేవుడు దెబ్బ కొట్టాడంటే పరిస్థితి చాలా తారుమారవుతుంది, గుర్తుపెట్టుకో. దేవుడిచ్చిన వాటిని నీ వాటిగా నువ్వు అనుకోవద్దు. దేవుడు ఏం చేశాడరా అనొద్దు. ఈరోజు నువ్వు పొందుకున్నవని దేవుడిచ్చినవే. పౌలు లాంటి గొప్ప భక్తుడు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నా అంటున్నాడు. మరి పౌలు కంటే గొప్పవాడివాను నువ్వు అనుకుంటున్నావు, నేను ఇది సంపాదించాను, నేను ఇది కట్టుకున్నాను, ఈ బండి నాది, కారు నాదని. ఒక మాట చెప్పనా, నువ్వు పీల్చే గాలి ఎవరిది? నీదా? ఆ గాలి ఆపేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు కొన్న కారు, నువ్వు కొన్న ఇండ్లు, నువ్వు కొన్న బంగారం ఏది వేసుకోకుండా, ఏది ఉపయోగించకుండా ప్రాణం విడిచేస్తావు. ఆ ఒక్క గాలి విలువ ఏంటో నీకు కరోనా టైంలో అర్థమవుతుంది. ఆక్సిజన్ లేక కొన్ని 100,000 లక్షల ప్రాణాలు కోల్పోయాయి. అప్పుడు అర్థమైంది ఆక్సిజన్ విలువ. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు సృష్టించాడు, దేవుడు ఇస్తున్నాడు. ఆయన ఒక్కసారి తన పిడికిళ్ళు బిగిస్తే ఊపిరి ఆగిపోతుంది మనుషులందరిది. చాలదా ఇంకా నువ్వు బ్రతకడానికి? అంతకంటే గొప్ప మేలుందా? ఈరోజు నువ్వు బ్రతికి సమస్తం అనుభవిస్తున్నావంటే, కారులో బంగ్లాలలో కోరిన తిండి తింటూ, కోరిన బట్ట కట్టుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉన్నావంటే దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు కదా, అది కాదా మేలు? దేవుడు నాకేం చేశాడన్నా, నేను కష్టపడి సంపాదించానంటావు. దేవునికి ప్రాణం ఇచ్చాడయ్యా, అంతకంటే గొప్ప మేలుందా? అది చాలదా దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి? అది చాలదా దేవునికి నువ్వు వందనాలు చెల్లించడానికి? ఇంకా ప్రత్యేకంగా చేయాలా? కాబట్టి దేవుడు ఇచ్చిన వాటిని బట్టి మనం ఎప్పటికీ దేవుని స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. దేవుని చేసిన మేలు మనం మర్చిపోకూడదు, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. దేవుని నుండి ఆశించేది ఏంటి తెలుసా? కృతజ్ఞత. కృతజ్ఞత లేని గుంపులో ఉన్నావా? కృతజ్ఞత కలిగిన గుంపులో ఉన్నావా? 10 మంది వచ్చారు, 10 మంది బాగయ్యారు, 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రమే క్రీస్తు పాదాల దగ్గర పడి ఆయన్ని వేడుకున్నాడు. యేసుక్రీస్తు వారు చివరిగా అంటాడు, చూడండి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 19వ వచనం, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. బాగైన ఆ కుష్ఠరోగి దేవునికి స్తుతి చెల్లించడానికి వచ్చి క్రీస్తు పాదాల దగ్గర పడిపోయాడు. ఇప్పుడు ఆ రోగి అంటున్నాడు, అయ్యా నాకు బాగా చేసినందుకు వందనాలు అయ్యా అని క్రీస్తు పాదాల దగ్గర పడిపోయినప్పుడు యేసయ్య అంటున్న మాట ఏంటంటే, ఇంకా నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. వాడిని బాగు చేసింది ఏంటి తెలుసా? వాని విశ్వాసమే వాడిని బాగు చేసింది. నువ్వు లేచి వెళ్ళింగా వాని విశ్వాసాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. ఉందా ఈరోజు నీకు ఆ మనసు? దేవునిది విశ్వాసం ఉంచుతున్నావా? నీకున్న రోగాన్ని దేవుడు తీసివేయగలడని నమ్ముతున్నావా? నీకున్న అప్పులు దేవుడు తీర్చగలడని నమ్ముతున్నావా? నువ్వు వెళ్తున్న పరిస్థితులను మార్చగలడని నమ్ముతున్నావా? దేవుని మీద నమ్మకం ఉంచుకుంటే నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచుకుంటావు?
మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య నువ్వు ఎంతైనా నమ్మచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అని దేవుని వాక్యం ఇంతగా బద్దలు కొట్టి రూఢీపరుస్తున్నప్పుడు నువ్వు దేవుని విశ్వాసం ఉంచకుండా, ప్రభువుని నమ్మకుండా మనుషుల సహాయం కోరడాన్ని బట్టి నువ్వు చాలా నష్టపోతావు. అది గుర్తుపెట్టుకో. ఈ కుష్ఠరోగి యేసుని విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసమే వాడిని స్వస్థపరిచింది. స్వస్థత పొందినవాడు కుష్ఠరోగం పోయినాక దేవునికి స్తుతి చెల్లిస్తూ వచ్చాడు, దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితి ఉండి వెళ్తున్నావు? ప్రభువునిది విశ్వాసం ఉంచుడు, ప్రభువునందు నమ్మకం ఉంచు, దేవునిది నమ్మకం ఉంచు, ప్రార్థన చేయి. నీ అవసరతలన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టు. దేవుని ప్రతి అవసరతను తీరుస్తాడు. ప్రతి అవసరతను తీర్చి నేను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తాడు. అలాగా నేను ఈ స్థితిని మార్చి, నీ పరిస్థితిని మార్చి నేను గొప్ప చేసినప్పుడు నువ్వు దేవుని మర్చిపోవద్దు. దేవుని మర్చిపోయిన వాడివైతే చాలా మోసగాడివి అయిపోతావు. నేను ఎంతో కష్టపడి పెంచి చదివించిన తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అన్నీ నేర్చుకొని కొంతమంది అమెరికాకని ఇంగ్లాండ్కని వెళ్ళిపోయి తల్లిదండ్రులు ఏం పట్టించుకోరు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. వీళ్ళంత పెంచి పోషిస్తే అమెరికాకి వెళ్ళిపోయాడు, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు, మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అని చాలామంది వృద్ధాశ్రమంలో చేరి బాధపడుతూ ఉంటారు కదా. దేవుడు కూడా బాధపడాడంటారా? నీకు అవసరత ఉన్నంతసేపు దేవుని దగ్గర ఉంటావు, అవసరత తీరిపోయాక ప్రభువుని కాదని వెళ్ళిపోతావు. దేవుడు ఎంత దుఃఖపడతాడు చెప్పండి. దేవుడు ఎంత దుఃఖపడతాడు, ఎంత బాధపడతాడు. 9 మంది విషయమే ఆయన చింత కలిగి ఉన్నాడు. నువ్వు వచ్చావు స్తోత్రము, మిగిలిన 9 మంది ఎక్కడా అని దేవుడు ప్రశ్నించాడు. యేసయ్య దేవుడు నీ విషయం పట్టింపు కలిగి ఉన్నాడు. కృతజ్ఞత చెల్లించని వారి పట్ల దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. 9 మంది ఏరయ్యా, వాళ్ళు కూడా మేలు పొందుకున్నారు కదా అంటే వాళ్ళు మేలు మర్చిపోయి వెళ్ళిపోయారు అంతే. ఇంకెక్కడ కనపడలే వాళ్ళు. దేవుడు ఎంత దుఃఖపడి ఉంటాడు. దేవుడి నుండి కోరుకునేది నీ ఆరాధన, దేవుని నుండి కోరుకునేది స్థితి, నీ స్తుతి. దేవుని నుండి ఆశించేది ఒక కృతజ్ఞత అర్పణ అంతే. దేవునికి చెల్లించవలసిన మొక్కుబడిని చెల్లించు. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా హెచ్చిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దేవుడు నీ పట్ల ఎన్నో మేలు చేస్తాడు. నీ ప్రతి అవసరతను తీర్చాడు. 10 మంది కుష్ఠరోగులాగా నీకు కూడా రకరకాల సమస్యలు, వ్యాధి బాధలు, ఇరుకులు, కష్టాలు, శ్రమలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ప్రభువా మమ్మల్ని కనికరించమని ఆ కుష్ఠరోగులు ప్రార్థించినట్లుగానే నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని ప్రార్థన అంగీకరించాడు. అయితే ఆ 10 మందిలో 9 మంది దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రమే కృతజ్ఞత చెల్లించడానికి వచ్చాడు. ఈరోజు దేవుడు చేసిన మేలు నువ్వు కూడా మర్చిపోయావా? చాలా జాగ్రత్తగా ఉండు. ఆయన చేసిన మేలును మర్చిపోయావంటే విశ్వాసం లేని కుక్కతో సమానం. కుక్కకున్న విశ్వాసం కూడా మనిషికి లేకుండా పోతుంది. ఈరోజు పట్టెడు అన్నం పెడితే ఆ కుక్క ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఇన్ని మేలు చేసినా కానీ దేవుని మర్చిపోయేవారు ఉన్నారేమో. చాలా జాగ్రత్త. దేవుడు చాలా దుఃఖపడతాడు. దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవునికి ఇచ్చిన స్థితిని బట్టి, నువ్వు కలిగిన దానిని బట్టి, దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి, నువ్వు ప్రార్థన చేసిన దానికి పొందుకున్న విధానాన్ని బట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ వందనాలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. అప్పుడు దేవుడు నిన్ను 30 60 100 ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను ఇంకా బలంగా హెచ్చిస్తాడు. అప్పుడు నిన్ను ఇంకా దేశం యొక్క ఉన్నత స్థలములపైన దేవుడు నిలబెడతాడు. ఈ వాక్యం వింటుండగానే దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అయితే ఆయన ఆశీర్వదించినాక ఆయన చేసిన మేలు ఏది మర్చిపోదు. ఈ వాక్యం వింటుండగానే మీ జీవితాలు మార్చబడుతున్నట్లయితే, దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఈ నేడే మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. తద్వారా మీరు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఈరోజు పరీక్షించుకో. కృతజ్ఞత చెల్లించే గుంపులో ఉన్నావా, కృతజ్ఞత హీనత కలిగిన గుంపులో ఉన్నావా అనేది పరీక్షించుకో. తద్వారా నువ్వు కృతజ్ఞత కలిగిన గుంపులో ఉండాలని, స్తుతి చెల్లించాలని ఆశిస్తుంటున్నాను. తద్వారా దేవుడు నేను ఇంకా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఆయన చేసిన మేలు మనం మర్చిపోయే వారం ఉండకూడదని, ఆయన చేసిన మేలు ఉపకారం ఎల్లవేళ జ్ఞాపకం చేసుకుంటూ, ఏ స్థితి నుంచి నువ్వు వచ్చావో అది గుర్తుపెట్టుకుంటూ ఎల్లవేళలా ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉండాలి. ఎల్లవేళలా ఆయన చేసిన ఉపకారం తలంచుకుంటూ ఆయన పాదాల దగ్గర పడి మనం ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి, ఆయన స్తుతించే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన ఇంకా రెట్టింపు దీవెనలతో నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించింది కాక. మీరున్న చోట మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీకు ఎక్కడైనా సరే బాడీలో పెయిన్స్ ఉన్నట్లయితే, మోకాల నొప్పులు కానీ, లేకుంటే కీళ్ళ నొప్పులు కానీ, కడుపు నొప్పి కానీ, థైరాయిడ్ సమస్య కానీ, కంటి ప్రాబ్లం కానీ, తల ప్రాబ్లం కానీ, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీ కుడి చెయ్యి ఆ ప్రాంతంలో పెట్టండి. నేను ప్రార్థన చేస్తున్నాగా దేవుడు సంపూర్ణ ఆరోగ్యం మీకు ఇవ్వబోతుంటాడు, స్వస్థత ఇవ్వబోతున్నాడు. కాబట్టి అలాగే మీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మీరు నాతో పాటు కలిసి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మీద సమస్య ఏదైనా ఉన్నట్లయితే ఎత్తి పట్టండి, ప్రార్థన చేయండి. దేవుడు ఈరోజే మీ కుటుంబాన్ని తిరిగి కట్టబోతున్నాడు, తిరిగి మీ కుటుంబాలని సమకూర్చబోతుంటున్నాడు.
తద్వారా దేవుడు ఉన్నతంగా ఆశ్రయించబోతున్నాడు. గర్భఫలం లేని వారు కూడా నాతో కలిసి ప్రార్థించండి. దేవుడు ఈరోజు మీ గర్భాన్ని తెరవబోతున్నాడు. విశ్వాసంతో మనం కలిసి ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ పాద సన్నిధికి చేరడానికి మీరు ఇచ్చే కృపకి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎందరైతే తమ కుడి చేతిని వారి యొక్క తండ్రి ఎక్కడైతే వ్యాధి ఉందో, బాధ ఉందో చేపెట్టారు ప్రభు, అక్కడ మీరు ముట్టి స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. రైట్ నో మీరు హీలింగ్ ఇస్తున్నందుకు వందనాలు. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం యేసు నామమున మీరు ప్రకటిస్తుంటుండగానే తండ్రి మీరు విడుదల ఇస్తున్నందుకు వందనాలు. సంపూర్ణ ఆరోగ్యం ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. నీ బిడ్డలు ముట్టి స్వస్థపరిచి వారికి స్వస్థత, విడుదల మీరు కలగజేస్తున్నందుకు వందనాలు. నీ విశ్వాసము నేను స్వస్థపరచునుగాక అన్న ఒకటి తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తుండగానే వారికి స్వస్థత ఇమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగే అప్పుల సమస్యతో ఉన్న వారికి యేసు నామమున ఇప్పుడే విడుదల ఇవ్వండి. ఆర్థిక ద్వారాలు మీరు తెరవండి, గుప్పిళ్ళు విప్పండి. ఎక్కడి నుంచి అయినా డబ్బులు రావాల్సి ఉంటే డబ్బులు ఇప్పుడే మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న తండ్రి అసమాధానం తొలగించి తిరిగి కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే తన గర్భఫల విషయం ప్రార్థిస్తున్నాం. గర్భాన్ని మీరు తెరుస్తున్నందుకు వందనాలు తండ్రి. వచ్చే సంవత్సరం ఈనాటికి 12 బిడ్డను వారి చేతులు మీరు పెడుతున్నందుకు వందనాలు. గర్భాలను మీరు తెరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. రైట్ నౌ తండ్రి మీరు గర్భాలు తెరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృప చూపించం. ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో యేసు నామమున తండ్రి వారికి తోడేయండి, నడిపించండి. 10th, ఇంటర్, అలాగే డిగ్రీ, డిఎస్సి తండ్రి, అలాగే ఏఎన్ఎం ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రయించి ప్రతి ఎగ్జామ్స్లో పాస్ అయ్యే కృపను అనుగ్రహించని ప్రార్థిస్తున్నాను. ఇలా ఉంటుంది మీరే దీవించము, ఆశ్రదించు. ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో అందరికీ కూడా మీరు దీవించి ఆశ్రదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు ప్రాముఖ్యంగా ఉన్నట్లయితే మీరు కిందున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. మీరు తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు, అన్న మీరు ప్రార్థన చేశాక మాకు గర్భఫలం వచ్చింది, మాకు స్వస్థత వచ్చింది. రీసెంట్గా ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ కూడా నాకు ఫోన్ చేసి అన్న మీరు ప్రార్థన చేశాక కొంచెం నార్మల్ అయిందన్న అని చెప్పాడు. కాబట్టి అలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఎంతోమంది చెప్తున్నారు. కాబట్టి మీరు ఇంకా సంకోచించొద్దు. దయచేసి మీరు ఇప్పుడే వెంటనే వాక్యం ముగించకముందే మీరు నాకు తప్పకుండా ఫోన్ చేయొచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు ఈరోజే విడుదల ఇవ్వబోతుంటున్నాడు. నిజంగా ఈ కార్యక్రమాలు మీకు ఆశ్చర్యకరంగా అయితే మీ గుప్పిళ్ళు విప్పండి. కేవలం వినేవారిగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ఒక 10 మంది సువార్త అందించబడే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయండి. ఎంతో భారమైన పరిచర్య, ఖర్చుతో కూడిన పరిచర్య. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ గుప్పిళ్ళు విప్పితేనే, మీలాంటి వారందరూ సహకరిస్తేనే ఇలాంటి సేవకుడు పరిచర్య చేయగలడు. కాబట్టి మీరందరూ సహకరిస్తారనుకుంటున్నాను. తద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని అందరం కలిసి కడదాం. అంతవరకు ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన, స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ యేసే మార్గం, సత్యం, జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు. మా నెంబర్ 9464600828. మరిన్ని ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. 9464600828. మా చిరునామా యేసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైయుండును గాక. ఆమెన్.